హలో అండి. ఈ వీడియోలో నేను కృష్ణుడిని స్టెప్ బై స్టెప్ ఎలా పెయింట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లోటస్తో స్టార్ట్ చేద్దాము. నేను వైట్ కలర్ని బ్యాక్గ్రౌండ్కి ఫిల్ చేస్తున్నాను. ఫుల్ నీట్గా యాక్చువల్గా మనం ఎలా అయితే షేడ్ చేస్తామో అదే వేలో ఫిల్ చేస్తే నీట్గా వస్తుంది అన్నమాట. పెటల్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా సేమ్ ఇలానే డార్క్ కలర్ కూడా మనం పెయింట్ చేసుకుంటాము. ఫస్ట్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే కలర్ని మనం పెటల్కి యూజ్ చేస్తామన్నమాట. షేడింగ్కి కూడా డార్క్ కలర్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు వైట్ కలర్ అనేది చాలా వెట్గా ఉంది కదా, తడిగా ఉంది కదా, అప్పుడే మనము పింక్ కలర్ అనమాట. ఇది ఫెవిక్రిల్ వాళ్ళది పింక్ కలర్ 18 నెంబర్. దీన్ని తీసుకొని నేను పెయింట్ చేస్తున్నాను. వైట్ కలర్ అసలు డ్రై అవ్వలేదు, తడిగా ఉంది కాబట్టి మనం యూజ్ చేసి పింక్ కలర్ కూడా లైట్గా బ్లెండ్ అయిపోతుంది దాంట్లోనే. చూస్తున్నారు కదా, అలా నెమ్మదిగా మనము ఫస్ట్ వైట్ కలర్ ఇచ్చాము, దాని తర్వాత పింక్ కలర్ తీసుకొని బ్లెండ్ చేస్తే చాలా లైట్ కలర్ అయిపోయింది. బ్రష్కి ఉన్న కలర్ అంతా మనం ఎరేజ్ చేసుకొని తుడిచేసుకొని మళ్ళీ నాకు ఎక్కడైతే ఎక్కువ లైట్ పడుతుంది అక్కడ నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. వైట్ కలర్తో మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఇది వైట్ కలర్ మొత్తం కింది వరకు కాకుండా ఓన్లీ పైననే వైట్ కలర్ అప్లై చేశాను అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ నేను డార్క్ కలర్ తీసుకున్నాను. డార్క్ కలర్ పెటల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్లో డార్క్ షాడో ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కృష్ణుడు దానిపైన కూర్చున్నాడు కాబట్టి ఆ ప్లేస్లో మనకి డార్క్ కలరే కనిపిస్తుంది అనమాట. అందుగురించి నేను అక్కడ డార్క్ కలర్ అప్లై చేస్తూ పైననేమో లైట్గా అలానే ఉంచాలి. మనం యూజ్ చేసే డార్క్ కలర్ పై వరకు తీసుకెళ్ళకుండా ఓన్లీ కిందనే షేడ్ చేస్తూ ఉంటే, బ్లెండ్ చేస్తూ ఉంటే అది మనకి 3 డైమెన్షన్లో మంచిగా కనబడుతుంటుంది. ఇలానే నేను అన్ని పెటల్స్ ఇలానే చేశాను. తర్వాత ఇప్పుడు నేను అవుట్లైన్ చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే మనము పెన్సిల్ మార్క్ కనబడుతుందో అక్కడ నేను అవుట్లైన్ చేస్తున్నాను అనమాట. కింద పెటల్ కింద కలర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అది డార్క్ కలర్లో కనబడుతుంది మనకి షాడో వల్ల. అందు గురించి ఆ వాటిని నేను కంప్లీట్గా డార్క్ కలర్ తోటి అంటే డైరెక్ట్ పింక్ కలర్ని అక్కడ మనం వైట్ కలర్ అప్లై చేయలేదు కాబట్టి అందు గురించి అది డార్క్గా అలానే ఉంది. ఇలానే నేను అన్ని పెటల్స్కి చుట్టూ అవుట్లైన్ చేస్తున్నాను అనమాట ఫుల్. ఇంకొకటి ఇది దీనికోసమని నేను 000 పాయింటెడ్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. లైన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలా పాయింటెడ్ బ్రష్తో డైలీ లైన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెంట్గా లైన్ గీయడం అన్నది ప్రాపర్గా వస్తుంది అన్నమాట. స్ట్రెయిట్ లైన్స్, కర్వ్డ్ లైన్స్ అలా ప్రాక్టీస్ చేయాలి. చేస్తే పెయింటింగ్ చేయడం అన్నది చాలా ఈజీ అయిపోతుంది. అదర్వైజ్ లైన్ సేమ్ థిక్నెస్లో, ఈవెన్ థిక్నెస్లో మనకు కావాల్సినట్టు రాకపోతే పెయింటింగ్ అనేది నీట్గా కనిపించదు అనమాట. అవుట్లైన్ చేయడము, షేడింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో చాలాసార్లు అవుట్లైన్ చేయడం కూడా అంతనే ఇంపార్టెంట్. మనం అవుట్లైన్ చేస్తే పెయింటింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. నేను మధ్యలో లైన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ లైన్స్ డ్రా చేస్తున్నాను అనమాట. మనకి పెటల్కి మధ్యలో ఒక లైన్ కనబడుతుంది కదా, అది డ్రాయింగ్లో ఉంది. ఆ లైన్ డ్రా చేస్తే కూడా బాగా కనబడుతుంది కదా, అందు గురించి లైన్. ఇంకొకటి ఆ లైన్ని కూడా మనము డార్క్ కలర్లో బ్లెండ్ చేసినట్టు డ్రా చేయాలి. ఓన్లీ ఒకటే లైన్ అలా కనిపిస్తే కూడా బాగోదు. అందు గురించి నేను ఫస్ట్ ఈ లైన్స్ అన్ని డ్రా చేశాక మళ్ళీ డార్క్ కలర్ తోటి ఆ కలర్ని, ఆ లైన్ని కూడా బ్లెండ్ చేస్తాను. పెయింటింగ్ సింగిల్ కోట్తో అయిపోదండి. ఫస్ట్ మనము లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు పెయింట్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ పెన్సిల్ షేడింగ్ తెలిస్తే మీకు ఫస్ట్ లైట్గా డ్రా చేసుకుంటాము, తర్వాత 2B తోటి షేడింగ్ చేస్తాము, తర్వాత 4Bతో షేడింగ్ చేస్తాము, తర్వాత ఫైనల్గా 6B అలా డార్క్ కలర్ తీసుకొని షేడింగ్ చేస్తాము. అప్పుడే కంప్లీట్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ లైట్ కలర్ తోటి స్టార్ట్ చేసి
మెల్లమెల్లగా డార్క్ కలర్ని అప్లై చేస్తూ వెళ్తాం అనమాట. మనము అది చూసుకుంటూ అప్లై చేసిన తర్వాత అది ఎలా కనబడుతుందో దాన్ని బట్టి ఇంకా కలర్ యాడ్ చేయాలా లేదా, ఒక్కొక్కసారి డ్రై అయిన తర్వాత కూడా మనకి ఇంకా లైట్ అవుతుంది. లైట్ అయినప్పుడు డ్రై అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక కోటింగ్ అప్లై చేయాల్సి వస్తుందన్నమాట. ఒక్కటేసారి ఇలా కలర్ పెట్టగానే అయిపోతుంది అని ఉండదు. ఇప్పుడు నేను అవుట్లైన్ చేశాను కదా, అవుట్లైన్ని మళ్ళీ వైట్ కలర్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. అవుట్లైన్ లాగా అలా లైన్ లాగా కనిపించకూడదు, బ్లెండ్ అవ్వాలి అనేసి మళ్ళీ నేను కొంచెం వైట్ తీసుకొని అవుట్లైన్ అనేది కొంచెము తడిగా ఉంది కదా, అప్పుడే మనము బ్రష్ తోటి అలా బ్లెండ్ చేస్తే అది కూడా అవుతుంది. కొంచెం వైట్ కలర్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. అవుట్లైన్కి నేను ఇది క్రిమ్సన్ రెడ్ కలర్ యూజ్ చేశాను. క్రిమ్సన్ రెడ్ కలర్ తోటి అవుట్లైన్ చేశాను. ఆ పెటల్స్కేమో పింక్ కలర్ 18 నెంబర్ది యూజ్ చేశాను కదా, అవుట్లైన్కేమో క్రిమ్సన్ కలర్ యూజ్ చేశాను. పెయింటింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుందండి. మీరు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను అన్ని కామెంట్స్కి రిప్లై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము ఫుల్ కృష్ణుడిని ఎలా పెయింట్ చేయాలో చూద్దాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.